సార్ టెడ్లాఫిల్ టాబ్లెట్ 10 mg వాడితే రెగ్యులర్గా వేసుకోవచ్చా? అది ఆల్రెడీ నేను టెడ్లాఫిల్ మీద క్లియర్గా వీడియోస్ చేశానండి. ఏ టాబ్లెట్ అయితే రోజు తీసుకోవాలో, ఏది తీసుకోకూడదు, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. సరే, యూరినరీ బ్లాడర్ స్టోన్ వల్ల పీనైల్ పెయిన్, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయా? డెఫినెట్గా. ఎందుకంటే బ్లాడర్లో స్టోన్ ఉంది అంటే అది చాలా రోజులు, నెలలు, సంవత్సరాల నుంచి ఉంటుంది. సో వీలైనంత తొందరగా బ్లాడర్ స్టోన్ ఉండడం మంచిది కాదు. సో ఒకవేళ బ్లాడర్లో స్టోన్ ఉందనుకోండి, లోకల్గా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీయించుకోండి. లేకపోతే అది యూరిన్ బ్లాడర్ని ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్ లాంటివి వస్తాయి. సో ఎక్కువ రోజులు బ్లాడర్లో కిడ్నీలో స్టోన్ ఉన్నా ఎక్కువ రోజులున్నా ఏం కాదు, మ్యాక్సిమం మహా అంటే సైజ్ పెరుగుతుంది, కానీ బ్లాడర్లో ఉండకూడదు. సార్ నాకు పెనిస్ సన్నగా చిన్నగా ఉంటుంది, స్ట్రాంగ్ అవ్వాలంటే స్ట్రాంగ్ అవ్వట్లేదు, 5 years లాంగ్ స్ట్రాంగ్గా ఉండే సెక్స్ చేయ రావట్లేదు, నా ప్రాబ్లంకి సొల్యూషన్. ఫస్ట్ ఒక పీనైల్ డాప్లర్ చేయించుకోండి, బేసిక్ హార్మోన్ టెస్ట్ చేయించుకోండి. అసలు ఎందుకు మీకు ఇంతకుముందు నార్మల్గా ఉన్నది ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది అనేది తెలుస్తుంది. ఆ రీజన్ బేస్ చేసుకొని అది వాస్కులర్ ప్రాబ్లమా, హార్మోనల్ ప్రాబ్లమా బేస్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. సో నాకు ప్రాస్టెటోమెగాలీ విత్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిస్టైటిస్ అని చెప్పారు. నాకు ప్రాస్టైటిస్ కూడా ఉంది. 6 నెలలుగా యాంటీబయాటిక్స్ వాడుతున్నా, బట్ రిలీఫ్ లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా పెనిస్ ముందు భాగంలో నొక్కినట్లు యూరిన్ పాస్ అవుతుంది. నాకు ప్రాబ్లం అనేది బ్లాడర్ నెక్ దగ్గర ఉంటే చివర్లో యూరిన్ స్లో రావాలి కదా, చివర్లో పైప్ ఒత్తుకొని ఉన్నట్టు వస్తుంది. కారణం ఓవర్ యాక్టివ్ బ్లాడర్నా, లేకపోతే పెనిస్ చివర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వల్ల యూరిన్ ఫ్లో తగ్గుతుంది, అంటే కొంచెం గట్టిగా ప్రెషర్ ఇస్తేనే పోవాల్సి రావచ్చు. కానీ ప్రాస్టైటిస్ వల్ల కొంచెం ఆ పెనిస్లో ఉన్న మజిల్స్ అన్నీ కొంచెం వీక్ అవుతాయి. దానివల్ల ఆ యూరిన్ ట్యూబ్లో ఉన్న పంపింగ్ మెకానిజం కూడా స్లో డౌన్ అయిపోతుంది. అందుకని అట్లా ఫ్లాట్గా అయినట్టు అయ్యి అట్లా వస్తుంది. సో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్కి ఏంటంటే 2 రీజన్సే. ప్రాస్టైటిస్ ఒక రీజను, బ్లాడర్ నెక్ ఉండడము ఒక రీజను. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి రూట్ కాజ్ కోసం ఎటువంటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవసరము? అట్ ద సేమ్ టైం ప్లీజ్ డూ వీడియో రిగార్డింగ్ ఆల్ప్రాస్టడిల్ ఇంజెక్షన్. ఓకే, చేస్తామండి. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను. ప్రొలాక్టిన్ చేయించుకోవాలి, థైరాయిడ్ చేయించుకోవాలి, టెస్టోస్టిరాన్ చేయించుకోవాలి. టెస్టోస్టిరాన్ తక్కువ ఉందంటే LH చేయించుకోవాలి, అలాగే FSH చేయించుకోవాలి. FSHకి డైరెక్ట్ సంబంధం లేదు, కానీ అది కూడా బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ కాబట్టి చేస్తాము. జనరల్గా FSH అవసరం లేదు, మిగతావి చేయించుకుంటే సరిపోతుంది. సో టెడ్లాఫిల్ బిఫోర్ డిన్నర్, ఆఫ్టర్ డిన్నర్ విచ్ టైమ్ యూ కెన్ టేక్? సార్ యాక్చువల్గా బిఫోర్ డిన్నర్ తీసుకోవడం బెటర్. అట్లీస్ట్ 1 hour బిఫోర్ డిన్నర్ తీసుకుంటే మంచిది. సిలడాల్ 8 mgతో పాటు టాజిల్ వాడచ్చా? టాజిల్ వాడచ్చండి, ఏం కాదు. కానీ సిలడాల్ తీసుకున్నప్పుడు, అంటే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్కి సిలడాల్ తీసుకుంటే వీర్యం బయటికి రాదు. సెక్స్లో కలిసినప్పుడు అది వీర్యం రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం, అంటే యూరిన్ బ్లాడర్లోకి వెళ్ళి మళ్ళీ బ్లాడర్లో నుంచి అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్తో కలిసి బయటకు వస్తుంది అది. సో అది మీకు సిలడాల్ ఇచ్చేటప్పుడే మీకు డాక్టర్ చెప్పే ఉంటారు, కానీ అది ఆ టాబ్లెట్ ఆపేస్తే మళ్ళీ నార్మల్గా అవుతుంది. సో ప్రాస్టేట్ సైజ్ తగ్గడానికి మటుకు సిలడాల్ అనేది బాగా మంచి టాబ్లెట్. సో మీరు కొద్ది రోజుల పాటు వాడి ఆపేయచ్చు, దాంతోపాటు టెడ్లాఫిల్ కూడా వాడచ్చు. సార్ హై సార్, గుడ్ మార్నింగ్. నేను మీ పేషెంట్ సతీష్ కుమార్ ఫ్రమ్ మెదక్. మీరు రాసిన ఎలార్జినిన్ పౌడర్ బాగా వర్క్ చేసింది సార్. వెరీ గుడ్ పౌడర్. ఆ పౌడర్ ఎక్కడ దొరకడం లేదు. అదే చూడండి, ఎలార్జినిన్ పౌడర్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. మీకు ఈ డ్రైవ్ అని, తర్వాత ఎరాక్టెక్స్ అని, కొన్ని చాలా ఇట్లా కంపెనీస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఎందుకు ఇది అంటే మేము ఎప్పుడు బ్రాండ్స్ని నమ్మం. అంటే బ్రాండ్స్ నమ్మం అంటే ఏమవుతుందంటే, మీకు ఈ డ్రైవ్ పౌడర్ మీకు మార్కెట్లో దొరుకుతుంది, కానీ 160 రూపీస్ 180 రూపీస్ ఒక సాషే. మనము ఇప్పుడు మీకు 80 రూపీస్కి 90 రూపీస్కి పౌడర్ దొరుకుతుంటే మీకు 160 రూపీస్ ఎందుకు పెట్టాలి? అంటే ఇది ఒకలాంటి జనరిక్ బ్రాండ్స్, కానీ మేము లో కాస్ట్లో దొరికే బ్రాండ్స్ని మేము రాస్తాం. ఎందుకంటే పేషెంట్, ఇప్పుడు నేను ఒక పేషెంట్కి 1 నెల ట్రీట్మెంట్ రాశాను అనుకోండి, దాంట్లో 150 రూపీస్ 160 రూపీస్ ఉన్న టాబ్లెట్ నేను రాస్తే ఎంతమంది కొనగలుగుతారు? నెలకి ఎంత అవుతుంది బిల్లు? నెలకి ఎన్ని వేలు అవుతుంది? సో అందుకని ఏమవుతుంది, అప్పుడు వాళ్ళు ఒక 10 రోజులు తీసుకుని వెళ్ళిపోతారు. మా ఊళ్ళో కొనుక్కుంటాను. తర్వాత ఏమవుతుంది, ఆ 10 రోజుల తర్వాత దొరకవు, లేదా అంత కాస్ట్లీ కాబట్టి ట్రీట్మెంట్ ఆపేస్తారు. చెడ్డ పేరు ఎవరికి? నాకే. సో అందుకని ఎప్పుడు కూడా మేము ఎక్స్పెన్సివ్ మెడికేషన్స్ ఎందుకు రాయమంటే, ఎవరైనా ఎక్కువ రోజులు
తీసుకునేట్లు ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి. సో ఇవి ఏమవుతుంది అంటే నాకు బ్రాండ్స్ రాస్తే మాకు ఎక్కువ లాభం వస్తుంది. సో కాకపోతే ఏమవుతుందంటే మాకు చెడ్డ పేరు కూడా వస్తుంది. ఎక్కువ కాస్ట్లీ, ఎక్కువ అన్ని చోట్ల దొరుకుతాయి కానీ దానివల్ల ఎక్కువ రోజులు వాడరు, ఇంప్రూవ్మెంట్ రాకపోయినా మళ్ళీ మాకే చెడ్డ పేరు. సో అందుకని తక్కువ కాస్ట్, మీకు ఒకవేళ అఫోర్డబిలిటీ ఉందంటే మార్కెట్లో దొరికిన ఏ పౌడర్ని వాడచ్చు. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా దానికన్నా తక్కువగా, ఇంతకుముందు ఈ పౌడర్ కన్నా ఇంకొక కొత్తది తెప్పించాం. చిన్న ట్యాబ్లెట్స్ వస్తాయి, ఇంకా ఇవి ఎంతో 30 రూపీస్ అనుకుంటాను. మీకు పౌడర్ కన్నా ఇంకా ఇవి చీప్. పౌడర్ అన్న మీకు ఆల్మోస్ట్ 80 రూపీస్. ఈ ట్యాబ్లెట్ ఏంటంటే జస్ట్ వాటర్లో వేస్తే కరిగిపోతుంది. మనం ఈనో లాగా, గ్యాస్ లాగా వచ్చి ఎఫర్వెసెంట్ ట్యాబ్లెట్స్ అంటాం. అది ఇంకా మీకు దానికన్నా చీప్ అవుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్స్ తీసుకోండి, అంటే చీప్ అండ్ బెస్ట్ అవి. సార్ గుడ్ మార్నింగ్, నాకు 3 years బ్యాక్ క్రానిక్ ప్రాస్టైటిస్ అని చెప్పారు, కానీ ఎక్కువగా పెయిన్ ఉండదు, ఎక్కువసార్లు యూరిన్ వస్తుంది, అలాగే యూరిన్ వచ్చినట్లు అనిపిస్తుంది, వేరే ఏమైనా ఉండొచ్చు? ఏముండదండి, ఇది ప్రాస్టేట్ ప్రాబ్లమే, లేదా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉండాలి, అంతే, ఆ రెండే ఉంటాయి. సార్ సిల్డనాఫిల్ డెపాక్సిన్ కాంబినేషన్ డోసెస్ ఎంత mg తీసుకోవాలి? టెడ్లాఫిల్ డెపాక్సిన్ కాంబినేషన్ డోసెస్ ఎంత mg తీసుకోవాలి? సేమ్ అండి, సిల్డనాఫిల్ అయితే 50 mg, డెపాక్సిన్ అయితే 30 mg. టెడ్లాఫిల్ అయితే 10 mg, డెపాక్సిన్ 30 mg. డెపాక్సిన్ డోస్ చేంజ్ అవ్వదు, ఓన్లీ ఈ రెండే చేంజ్ అవుతాయి. సార్ ఈ ట్యాబ్లెట్ రోజులో ఏ టైంలో వేసుకోవాలి? డాక్టర్ సలహా లేకుండా వేసుకోవచ్చా? లో డోస్ అయితే వేసుకోవచ్చండి, కానీ ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే మీకు ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉండదు కాబట్టి మీ ఫ్యామిలీ డాక్టర్ని ఒకసారి అడిగి ఈ ట్యాబ్లెట్స్తో ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. ఆయన ఇచ్చే ముందే బేసిక్ ఈ ట్యాబ్లెట్స్ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఒకసారి చూస్తారు, పల్స్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు, ఇచ్చేస్తారు.